దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మన లైఫ్లో చాలాసార్లు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు వస్తుంటాయి, కామన్ కదా. మా లైఫ్లో ఇంతవరకు శ్రమలు లేవు అన్న లెవెల్ అని ఉన్నారా? ఎవరు ఉండరు. అందరి జీవితాల్లో శ్రమలు వస్తాయి. ఎవరి స్థాయిలో వారికి వస్తాయి, ఎవరి పరిస్థితుల్లో వారికి వస్తాయి. కోటాను కోట్ల ఆస్తి ఉన్న ఒకవేళ ముఖేష్ అంబానీ దగ్గర పోయి అడిగారు అనుకోండి, మీరు నీకేం కష్టాలు లేవా అంటే, అసలు నాకున్న కష్టాలు మీకేడుంటాయిరా బాబు అంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన లెవెల్లో ఆయన కష్టాలు ఉంటాయి. సీఎంని అడిగినా, పిఎంని అడిగినా, ఎవరిని అడిగినా వాళ్ళకు లేదా, డబ్బు లేదా? ఉన్న కష్టాలు ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటాం డబ్బు ఉంటే అన్ని కష్టాలు పోతాయి. కాదు, డబ్బు ఇంకా చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది కూడా. అయితే చాలాసార్లు మనల్ని నిష్కారణంగా కొంతమంది నిందిస్తూ ఉంటారు. నిందించే పరిస్థితుల్లో క్రైస్తవులుగా మనం ఎలాగుండాలి? అవమానిస్తుంటారు, ఆ అవమానాలను ఎలా ఎదుర్కోవాలా? ఈరోజు ఒక రాజు జీవితంలో నుండి ఈ మాటలు మీతో పంచుకొని నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈయన గురించి మనం అందరం విన్నాం. ఆయన పేరు దావీదు. ఏం పేరు? దావీదు. ఆయన లైఫ్ చాలా దీన స్థితిలో ప్రారంభమైంది. కానీ దేవుడు ఆయనను దీవించి ఆశీర్వదించి రాజుగా పెట్టాడు. రాజుగా మారిన తర్వాత కొంతకాలానికి ఆయన పాపం చేసినట్లుగా దేవుని దగ్గర మరలా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఆ టైంలో పాపం చేసినప్పుడు నాతాన్ అనే ప్రవక్త వచ్చి దావీదు మహారాజుని ఆయన పాపానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు అని చెప్పాడు. ఆ ప్రతిఫలం ఏంటయ్యా అంటే, నీ కొడుకు నీ మీద తిరుగుబాటు చేస్తాడు, నీ ఉపపత్నులతో బహిరంగంగా ఆయన పాపం చేస్తాడు అని చెప్పి అలాగూ చాలా విషయాలు చెప్పాడు. ఆ క్రమంలో భాగంగానే అబ్షాలోము అనే ఆయన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దావీదు మహారాజు మీద ఎదురు తిరగగానే పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు ఆయనతో యుద్ధం చేసి ఆయనను చంపే అంత పరిస్థితి దావీదుకు లేదు. అంటే బలం సరిపోదని కాదు, కానీ ఆయనకు యుద్ధం చేయాలని లేదు. కానీ అక్కడే ఉంటే అబ్షాలోము చంపేసే పరిస్థితి. కాబట్టి ఆయన పట్టణాన్ని వదిలిపెట్టి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికైతే పారిపోయాడో అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఈయనకి ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, సౌలు కుటుంబీకులలో ఒకడైన షిమి అని రాస్తుంది బైబిల్లో. ఈ షిమి ఆయనను చూసి ఏమంటున్నాడయ్యా అంటే, చీపో అని తిట్టడం మొదలుపెట్టాడు. అంటే తీసి పారేసినట్టు చాలా భయంకరంగా తిట్టాడు. నువ్వు చేయబట్టే సౌలు చచ్చిపోయాడు, సౌలు దగ్గర నుంచి నువ్వు రాజ్యాన్ని లాక్కున్నావు, దేవుడేమీ అన్యాయస్తుడు కాదు, ఆ రోజు సౌలు నీకు ఎలాగైతే
సౌలు దగ్గర నుంచి రాజ్యాన్ని నువ్వెలాగైతే తీసుకున్నావో నీ దగ్గర నుంచి రాజ్యం తీసుకోవడానికి నీ కుమారుని లేపాడు అని చెప్పి తిట్టడం మొదలు పెడుతున్నాడు. ఈ తిట్లింటున్నప్పుడు పక్క ఆయన కోపం వచ్చింది. పక్క ఆయనకు అభిషేక్కి కోపం వచ్చి, ఏంది ప్రభువా ఆడ తిడతా అంటే ఎందుకు ఊరుకుంటున్నావు, ఒక్కసారి సైగ చేయి వాడిని వేసేత్తా అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఇప్పుడు మన పని అది కాదు, యెహోవా వానికి అవకాశం ఇచ్చాడు నన్ను తిట్టుమని, కాబట్టి వాడు తిడుతున్నాడు. తిట్టుమని అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆడు తిడుతున్నాడు. ఇప్పుడు పగ తీర్చుకోవడం మన పని కాదు, దేవుని పైన నమ్మకం ఉంచి వదిలిపెడదాం, ఈ తిట్లే నాకు ఆశీర్వాదంగా మారచ్చు అని చెప్పి దావీదు అన్నాడు. అన్న తర్వాత ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు దుబ్బదీసి మూదపోతున్నాడు, రాళ్ళతో కొడుతున్నాడు, ఇంకా అరాచకం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత ఏం జరిగిందో నేను చివరిలో మీకు జ్ఞాపకం చేస్తాను. మరి శ్రమలు, కష్టాలు అనేటివి మన లైఫ్లోకి వచ్చినప్పుడు మనం ఎలాగూ వాటిని ఎదుర్కోవాలా, లేకపోతే అవమానం మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎలాగ ఎదుర్కోవాలా అనేది దావీదు జీవితంలో నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, శ్రమలు, కష్టాలు, అవమానం అనేది మన లైఫ్లో ఖచ్చితంగా వచ్చేదే, అనివార్యం. అనివార్యం అంటే తప్పకుండా వస్తుంది అన్నట్టు. నేను ఇంతకుముందుకే జ్ఞాపకం చేశాను, ఎవరి స్థాయిలో వారికి కష్టాలు ఉంటాయి. రిక్షా దొక్కటానికి ఆయన స్థాయిలో కష్టాలు ఉంటాయి, కారు నడిపేటానికి ఆయన స్థాయిలో కష్టాలు ఉంటాయి, విమానాన్ని నడిపేటానికి ఆయన స్థాయిలో కష్టాలు ఉంటాయి. ఎవరి స్థాయిలో వారికి కష్టాలు ఉంటాయి. ఇక్కడ దావీదు రాజు కాబట్టి ఆయన స్థాయిలో ఆయనకు వచ్చిన కష్టం ఏంటంటే, ఇప్పుడు రాజ్యం గురించి ఆయనకు వచ్చిన కష్టం ఏంటది? రాజ్యం గురించి. కొడుకు ఎదురు తిరిగాడు కదా అని చెప్పేసి ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతే ఆడు ఇంకోడు తలిగాడు. ఇప్పుడు రాజ్యంలో ఉండలేకపోతున్నాడు, బయటికి పోతే వాడు ఒక తిట్టకుండా తిడుతున్నాడు. ఒక్కసారి ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నట్టుగా ఊహించుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఎలాగో స్పందిస్తాం? ఇప్పుడు షిమి తిడుతుంది కారణంతో కాదు, నిష్కారణంగా. ఏ ఆధారం లేదు, కానీ నువ్వు సౌలు కుటుంబాన్ని నాశనం చేసేవారు దావీదు పైన నిందేశాడు. అసలు సౌలు కుటుంబం ఎందుకు నాశనమైంది చెప్పండి? సౌలు దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి కాదా? సౌలు కోపం చెప్తే ఇంకొక పని చేసి నేను యెహోవా చిత్తాన్ని నెరవేర్చాను అన్నదాన్ని బట్టి కాదా? అమాలేకులను లేకుండా చేయ్యా అంటే అమాలేకుల రాజునే వదిలిపెట్టి నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాను అంటే ఎట్లా? అమాలేకీల రాజైన అగాగు సంతానంలో నుండి తర్వాత కాలంలో హామాను వచ్చాడు. హామాను తర్వాత హేరోదు, యేసు ప్రభునిది. హామాను యూదులను లేకుండా చేద్దామనుకున్నాడు, హేరోదేమో యేసుక్రీస్తు ప్రభుల వారిని లేకుండా చేద్దామనుకున్నాడు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? సౌలు వల్ల. ఆయన చేసిన క్రియలను బట్టి దేవుడు ఆయనకు తీర్పు తీర్చాడు, దానివల్ల సౌలు చచ్చిపోయాడు. అంతేగాని సౌలును దావీదు చంపాడా? లేదు. చంపడానికి అవకాశాలు వచ్చినా సరే చంపలేదు. అర్థమైందా? గుహలో ఒకసారి దొరికాడు. ఎవరు? సౌలు. చంపాలనుకుంటాడు, చంపచ్చు. పక్కున్నోళ్ళు ప్రోత్సహిస్తున్నారు, రాజా దొరికాడు వేసేద్దాం అంటే
లేదు లేదు, యెహోవా చేత అభిషేకించబడిన వాని జోలికి నేను పోను. ఇంకోసారి ఒక క్రంచ్లో ఆయన ఉన్నాడు, ఎన్గేది అని రాసింది. ఆ ఎన్గేది అనే ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు అక్కడికి ఆ దారి గుండా వెళ్తున్న దావీదుకు సౌలు ఆయన సైన్యం అంతా నిద్రపోయి కనిపించారు. ఆయన తలపైన ఈట పొడుచు ఉంటే ఆ ఈటను తీసుకొని వేసేద్దామా అంటున్నాడు యోవాబు. ఈట తీసి పొడుస్తా, ఒక్క మాట చెప్పు అంటే, లేదు లేదు, యెహోవా చేత అభిషేకించబడిన వాని జోలికి నేను పోను. దావీదు ఎప్పుడూ సౌలును చంపాలనే ఉద్దేశంతో లేడు. అయితే ఇప్పుడు ఎన్నడూ దావీదు సౌలు పైన పగబట్టలేదు, సౌలు దావీదు పైన పగబట్టినట్లుగా దేవుని వాక్యంలో రాసింది. అయితే ఇప్పుడు ఈ షిమేమంటున్నాడంటే, నువ్వు నిష్కారణంగా వాళ్ళని చంపేశావు, నువ్వు రాజు కావడానికి ఆ రాజును చంపావు అని చెప్పి నేరాలు మోపుతున్నాడు, అవమానపరుస్తున్నాడు. చీపో ఒక రాజును పట్టుకొని ఎంత భయంకరంగా తిడుతున్నాడు చూడండి, ఎంత అవమానిస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళకే కోపం వచ్చిందంటే, రాజు నా మాట అంటే చుట్టూ ఉన్న వాళ్ళకే కోపం వచ్చిందంటే ఎంతగా అవమానించాడు. కానీ రాజు ఎలా ఉన్నాడు? కోపం రాలే. దావీదు అంటున్నాడు చూడండి 9వ వచనంలో, అభిషేయి, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజునగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే వాని చేరబోయి వాని తల ఛేదించి తెచ్చేదను. వాని తలకే నరికేస్తే ఒక్క మాట చెప్పరాదు అంటే ఏమంటున్నాడు తెలుసా? అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపించనీయుడు. చూడండి ఎంత ఓపిక కలిగిన మాట ఇది. చూడండి, మీకు నాకు ఏం పొందు అంటే అర్థం ఏంటంటే, మీకు నాకేం పొత్తు లేదు అన్నట్టు కాదాడా. మీ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది? నేను ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, మీ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మీరేమో ప్రతీకారం తీర్చుకునే ఆలోచన, నాదేమో ఓపికతో భరించే ఆలోచన. వాడు తిడతాడా తిట్టని, శపిస్తాడా శపించని. ఇంకా రాస్తాడు చూడండి, దావీదు శపింపుమని యెహోవా వానికి సెలవివ్వగా, నీవు ఇలాగు నన్నెందుకు చేయుచున్నావని క్షేపణ చేయగలవాడేవాడని చెప్పాను. చూడండి, ఇక్కడ దావీదు గమనిస్తున్న ఒక విషయం అక్కడ ఉంది. ఏంటంటే, దేవుడే ఒకవేళ ఆ పని చెప్పాడు అనుకోండి, నేను దాన్ని అడ్డుకొని నేనెందుకు శాపం తెచ్చుకోవాలా? ఒకవేళ ఆ పని దేవుడు వానికి చెప్పలేదు అనుకో, ఏమవుతుంది? దేవుడే ఒకరోజు తీర్పు తీర్చేస్తాడు. ఒకరోజు దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు.